దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము చూద్దాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి విలాప వాక్యములు 2వ అధ్యాయము 18వ వచనం, 2వ లైన్. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము. విరామము కలగనీయకము. నీ కంటి పాపను విశ్రమింపనీయకము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రేమ గల మా తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నాయన నీ కృప, నీ కాపుదల తోడుగా ఉంచి మీ రెక్కల కింద భద్రపరిచిన తండ్రి, నీకు స్తోత్రం. నాయన మరొకసారి నీ పాద సన్నిధికి వస్తుండగా కృప చూపని సహాయం చేయండి. నాతో మా అందరితో మీరు మాట్లాడండి. బలపరిచి సహాయం చేసి మహిమ తెచ్చుకుని మీ సాక్షులుగా నిలబెట్టుకోమని యేసునామం పేరిట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి కృప మీకు తోడైండును గాక. ఇక్కడ దేవుడు మనతో ఏమై మాట్లాడుతున్నాడు. సియోను కుమారి ప్రాకారమా అంటే నువ్వు నేను సియోను బిడ్డలం. అంటే సియోను కుమారి అంటే దేవుని యొక్క పిల్లలం. దేవుని యొక్క పిల్లలం. అయితే ప్రాకారమా ఏం చెప్తుండు? సియోను కుమారి ప్రాకారమా. నువ్వు అంటే నిన్ను నన్ను దేవుడు దేంతో పోలుస్తున్నాడంటే ఒక ప్రాకారముగా, ఒక ప్రాకారంతో పోలుస్తున్నాడు. ప్రాకారం అంటే ఒక భద్రత. అంటే ఇప్పుడు మన ఇంటికి ఏముంటుంది? చుట్టూ ప్రహరీ ఉంటుంది. అదొక భద్రత. ఇంట్లోకి ఎవరు రాకుండా, ఏమి రాకుండా కదా! అట్లాగే మనము కూడా మరి ఒక ప్రాకారముగా ఉండాలని దేవుడు మరి కోరుకుంటున్నాడు. అంటే ఎవరికి ప్రాకారంగా ఉండాలి? మన కుటుంబానికి, మన పిల్లలకి, మన సమాజానికి, మన గ్రామానికి, మన సంఘానికి, అనేక ప్రజల కొరకు మనం ప్రాకారముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే మరి ఎందుకు కోరుకుంటున్నాడు అనంటే, ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఏ సమస్యలతో ఉన్నారు, మరి వారి కొరకు ఒక ప్రార్థించే ఒక స్త్రీగా, ఒక వ్యక్తిగా, ఒక విశ్వాసిగా, ఒక బిడ్డగా, దేవుని బిడ్డగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అవును. మనం అలాగుండాలని మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము. ఒక నది ప్రవాహం, ఒక నది ఎలా ప్రవహిస్తది, అలాగా నీ కన్నీళ్ళు పారాలంట అట్లా. అంటే దేవుని సన్నిధిలో నువ్వు గోజాడాలి, కన్నీటి ప్రార్థన చేయాలనమాట. మరి కొంతమందికి అసలు ప్రార్థన చేస్తున్న ఒక కంటి నుంచి ఒక చుక్క కూడా రావండి కన్నీరు. మరి అలాగా అంటే కొంతమంది భారం కలిగి ప్రార్థన చేసేవారు చూడండి, కన్నీళ్లు లేకుండా ప్రార్థన చేయరు. కన్నీళ్లు రాకుండా. అంటే ప్రార్థనలో కన్నీరు ఒక బొట్టైన అక్కడ, ఒక చుక్కైన అక్కడ మరి రాలాలి. అప్పుడు మనకి తృప్తిగా ఉంటుంది. దేవునికి మహిమకరంగా ఉంటుంది. ఆ ప్రార్థనకి జవాబిస్తాడనమాట. త్వరగా జవాబొస్తది కదా! దేవుడు ఇక్కడ మరి ఇంకొక మాట ఏం చెప్తున్నాడు? విరామము కలగనీయకము. అంటే నువ్వు ఆగిపోవద్దు. నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉన్నావా? పాటలు పాడే వ్యక్తిగా ఉన్నావా? ఆరాధించే వ్యక్తిగా ఉన్నావా? వాక్యం చెప్పే వ్యక్తిగా ఉన్నావా? దేవుని స్తుతించే వ్యక్తి, నశించిపోయే ఆత్మలు మరి దేవుని సన్నిధికి నడిపించే వ్యక్తిగా ఉన్నావా? నీ పనిలో నువ్వు ఆగిపోవద్దు. నువ్వెక్కడ గూడా మరి దానికి ఆ పనికి నువ్వు ఫుల్ స్టాప్ పెట్టొద్దు. నువ్వు మరి విరామం లేకుండా నువ్వు పని చేయాలి. నువ్వు విశ్రమించొద్దు అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు. నీ కంటి పాపను విశ్రమింపనీయకము. అంటే మన కంటిలో మరి పాప ఉంటది గదా! నల్లటిది. ఆ కంటికట, ఆ పాపకట నిద్ర రాకుండా జేసుకోవాలట మనం. అంటే మనం నిద్రపోకుండా ఉంటామండి. నిద్రపోతాం గదా! కానీ నీకున్న సమయములో అంటే ఆ సమయాన్ని నువ్వు వ్యర్థం చేయకుండా దేవుడు ఏం చెప్తున్నాడంటే ప్రార్థన చేసే మరి బిడ్డగా ఉండాలని. అంటే నీ కునుకుపాటు లేకుండా, సమయాన్ని వ్యర్థం చేయకోకుండా, మరి పడుకోకుండా, ఖాళీగా పుంసట్లు పెట్టకుండా అది అనమాట. ఆ సమయాన్ని దేవునికియ్యాలి. అంటే మనం గూడా అలా ప్రార్థించే వ్యక్తులుగా మనం ఉండాలి. అంటే ప్రాకారముగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. ప్రాకారంగా అంటే ఇప్పుడు చూడండి మరి మిర్యాము ఏం జేసింది? తన తమ్ముడిని మోషే గారిని ఆ పెట్టెలో బెట్టి నైల్ నదిలో వేసినప్పుడు తను ఎంత భద్రంగా ఉన్నదంటే తన తమ్ముడికి ఏ అపాయం వస్తదో, ఏ శత్రువు వస్తాడో, ఏ ఎలుగుబంట్లొస్తాయో, ఆ! ఎవరు ఎత్తుకుపోతారో, ఎవరు చంపేస్తారో అన్న ఒక భయంతోటి తనేం జేసిందంటే దివారాత్రములు, పొద్దాకులు మరి నైటంతా అసలు ఎంత శ్రద్ధగా ఆ తమ్ముడి కొరకు మరి తన అక్క మరి ఆ సమయాన్నంతా వెచ్చించి నిద్రను గూడా మరి పక్కన బెట్టి, ఆకలి దప్పులను గూడా పక్కన బెట్టి మరి తమ్ముడి కొరకు తన ప్రాణాన్ని రక్షించుకున్నదనమాట. తన తమ్ముడిని రక్షించుకున్నది. అంటే ఒక నశించిపోయే ఆత్మ కొరకు మరి నువ్వు నేను ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన 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 గ్రామం కొరకు మనం ప్రార్థన చేయాలి.
మనం ఒక ప్రాకారంగా ఉండాలి. ఏ బా ఏ బిడ్డలు ఏ బాధలు, ఏ సమస్యలతో ఉన్నారో, మరి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. వారికి దేవుని మాటలు చెప్పాలి. వారిని బలపరచాలి. బలపరిచే వారిగా మనం ఉండాలి. ఆదరించే వారిగా మనం ఉండాలి. ఇంకా మరి ఉన్న బాధను ఇంకా ఎక్కువ చేసేవారిగా కొంతమందుంటారు. అలాగా భయపెట్టొద్దు గానీ, "ఏం కాదులేమ్మా ప్రార్థన చేద్దాం. దేవుడి వైపు చూడు" అని చెప్పేసి ఒక మాటగా నువ్వు మాట్లాడినప్పుడు నీ నోటి నుంచి వారు బలపరచబడతారు. ఆదరించబడతారనమాట. అలాగా ఒక ప్రాకారముగా అంటే వారిని కాచేవారిగా, వారిని మరి నడిపించేవారిగా దేవుని మందిరానికి, వారిని బలపరిచేవారిగా మరి మనం నువ్వు నేను ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. మరి ఇర్మియా భక్తుడు గూడా ఒక మాట ఇక్కడ చెప్తా ఉన్నాడు 9వ అధ్యాయంలో ఇర్మియా ఇర్మీయా భక్తుడు, "నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము మరి అంటే కన్నీరు విడిచినట్లు నా నా కన్ను జలమయముగాను" అంటే అలాగా తన కన్నీళ్లతో మరి భారంతో ప్రార్థన చేస్తున్నాడు. అంటే తన ప్రజలు, తన బంధుమిత్రులు, తన స్నేహితులు ఇంకెవరైనా ఇంక రక్షణ పొందని వారుంటే వారి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏడుస్తా ఉన్నాడు. అంటే మరి అంత భక్తుడే అలా ప్రార్థన చేసినప్పుడు మనం ఎలా ఉండాలి? మన స్నేహితుల కొరకు, మన బంధువుల కొరకు, మన అక్క చెల్లెలు, ఇంకా అన్నదమ్ములు మరి ఇంకా మన బంధుమిత్రులు ఇంకెవరైనా మరి అత్తగారి ఇంటి వైపు నుంచి, మరి ఇక్కడ తల్లిగారి ఇంటి వైపు నుంచి ఇంకెవరైనా ఇంకా మారుమనసు పొందలేదా? దేవుని తెలుసుకోలేదా? వారి కొరకు నువ్వు ఒక ప్రాకారముగా అంటే వారిని నడిపించేవారు, వారిని ఒక ఒక మార్గములో తీసుకొచ్చి పెట్టేవారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే మన ఇంటికి మనం ప్రాకారంగా ఉండాలి. మన కుటుంబానికి ప్రాకారంగా మనం ఉండాలి. అంటే అలాంటి భద్రత అంటే పిల్లల వైపు గాని, మరి కుటుంబంలో గాని, సమాజం వైపు గాని, సంఘంలో గాని, మరి విశ్వాసుల మధ్య ఇలాగ మనం ఏం చేయాలంటే మరి ఒక ప్రాకారముగా నువ్వు నేను ఉండాలని దేవుడు మరి నిన్ను నన్ను కోరుకుంటా ఉన్నాడు ఈ రోజున. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ప్రాకారముగా ఉండాలి. మరి మనము ఇతరుల కొరకు ప్రాకారంగా ఉంటున్నామే. మనకు ప్రాకారంగా ఎవరుంటున్నారంటే మరి యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఆయన ప్రాకారంగా ఉన్నాడు. ఆయన మనల్ని కాచేవాడిగా ఉన్నాడు. ఆయన కనిష్టి మన పైన ఉన్నది. ఆయన భద్రత మన పైన, మన బిడ్డల పైన, మన కుటుంబం పైన ఉన్నది. ఆయన ఆయన కాపుదల లేకపోతే మనం ఉండమండి ఈ క్షణం వరకు. ఆయన భద్రత లేకపోతే మనం జీవించలేము. అందుకని ఆయన మనకు ప్రాకారంగా ఉన్నారు. మనల్ని కాస్తా ఉన్నాడు. ఆయన దక్షిణహస్తం కింద మనం ఉన్నాము అని మనం నమ్మాలి. మనము ఇతరుల కొరకే అలాగా ఉండాలని దేవుడు గూడా కోరుకుంటా ఉన్నాడు. ఈ చిన్న వాక్యము పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా ప్రేమ గల మా తండ్రి నీకు వందనాలు. ఇదిగో నాయనా అయ్యా సీయోను కుమారి ప్రాకారముతో మమ్మల్ని పోలుస్తున్నావు తండ్రి. అనేక ప్రజలకు నా తండ్రి నాయన అయ్యా ఉపయోగపడే వారిగా తండ్రి అనేక బిడ్డల కొరకు నశించిపోయే ఆత్మల కొరకు నా తండ్రి సంఘం కొరకు, సమాజం కొరకు, దేశము కొరకు నాయన అయ్యా తండ్రి ఏ బిడ్డలు కన్నీరు, దుఃఖం, వ్యాధులతో, బాధలతో ఉన్నారు ప్రభు. అటువంటి వారి కొరకు మేము ప్రార్థన చేసే వారిగా ఉండాలి తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా తండ్రి నాయన వారిని బలపరిచే వారిగా, విడిపించే వారిగా ప్రతి ఒక్కరము తండ్రి నాయన అయ్యా ఉండాలని మేము ఆశపడుతున్నాము తండ్రి. ఈ రోజున నాతో మాట్లాడిన మాటను బట్టి ప్రభావ నీకు వందనాలు. మీకే కృతజ్ఞతలు తండ్రి నీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. అయ్యా ప్రతి ఒక్కరము తండ్రి నాయన స్త్రీలైన, పురుషులైన ఒక ప్రాకారముగా తండ్రి నాయన మీ ఉండలాగిన కృప చూపి మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.